ఒక బ్రాహ్మణుడు, ఆయన వైఫ్ దేవదాసి అయినటువంటి చంద్రమ్మాళ్, వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికీ పుట్టిన ఆమె ముత్తులక్ష్మి. ఆవిడ తరువాత అంటే ఫస్ట్ పార్లమెంటేరియన్, ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టరు, ఫస్ట్ అండ్ ఫస్ట్ కో ఎడ్యుకేషన్లో చదివినటువంటి మహిళ, ఇలా ఫస్ట్ సంఘ సంస్కర్త. ఆవిడ దేవదాసి వ్యవస్థను రద్దు చేయడానికి ఎంతో కృషి చేశారు. ఇట్లాంటి అంటే తను పార్లమెంటేరియన్ గా ఉన్నప్పుడు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టి వాటిని పాస్ చేయించారు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది దేవదాసీలు. ఈ దేవదాసి వ్యవస్థ అనేటువంటి భారతదేశంలో పురాతన కాలంలో వస్తున్నటువంటి ఆచారం. అంటే ఈ ముక్కుపచ్చలారన్నటువంటి బాలికలను దేవుడికిచ్చి పెళ్లి చేసి తద్వారా ఇక ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆ అమ్మాయిని ఉపయోగించుకునేటువంటి వ్యవస్థ ఈ దేవదాసి వ్యవస్థ. దాన్ని ఒక ఆచారంగాను, దాన్ని ఒక సత్సంప్రదాయంగాను అటువంటి భావించేటువంటి కాలం. మన ప్రముఖ పార్లమెంటేరియన్స్ అయినటువంటి రాజాజీ, తర్వాత సత్యదేవ్, ఇట్లాంటి వాళ్ళు కూడా పార్లమెంటులో ఈ బిల్లు గురించి సమర్థించినప్పుడు, అంటే ఈ వ్యవస్థను రద్దు చేయడానికి ఆవిడ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఇది మన ఆచారం, ఇది ఉండాల్సిందే అన్నప్పుడు చాలు, ఇప్పటి వరకు మేము ఈ ద్వారా పుణ్యం ఆర్జించింది చాలు, ఇక మీ స్త్రీలను, మీ ఆడపడుచుల్ని పంపించి ఆ పుణ్యం ఏదో మీరు సంపాదించుకోండి ఎంత ధైర్యంగా ఆవిడ చెప్పి ఆ బిల్ పాస్ చేయిస్తారంటే, నిజంగా చారి గారు రాసినటువంటి ఈ డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గారి వ్యాసం చదువుతూ ఉంటే అంత ఇన్స్పైరింగ్ గా, నిజంగా ఇలాంటి మహిళలు కదా మనకు కావాల్సింది, ఇంత ధైర్యంగా అలాంటి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పోరాటాలు ఫలితంగా మనం ఊపిరి పీల్చుకుని మన ఆడపిల్లలు ఈ మాత్రం చదువుతున్నారు అనిపించింది. ఆవిడ ఆధ్వర్యంలోనే ఆవిడ చెల్లెలు క్యాన్సర్ తో చనిపోతారనమాట. అందుకని ఆవిడ పట్టుబట్టి మనకి అదేంటి తమిళనాడులో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆవిడ ఆధ్వర్యంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అది ప్రారంభించడం జరుగుతుందనమాట. ఇప్పుడు అది 1000 పడకలతోటి ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇట్లాంటి మహా గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వారు డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి సార్. చాలా చక్కటి వ్యాసాన్ని మనకి పిబి చారి గారు మనకు అందించారు. ఆ తర్వాత మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి పలకంశెట్టి జయప్రకాష్ గారు రాశారు. ఇంకా ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఏపీజే అబ్దుల్ కలాం గారి కుటుంబం ఎలా పుట్టారు, ఆయన చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయన సంకల్ప బలంతో ఎంత ఎత్తుకు ఎదిగారు అనేటువంటిది ఆయన పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్ లో మనకి తెలుస్తూ ఉంటుంది. సో దాంట్లో ఆయన అంటారు, కలలు కనండి, పెద్ద కలలు కనండి, ఆ కళలను అంటే కళలు కంటూనే పగటి కళలు కావు, కళలు కంటూ నిద్రపోవడం కాదు, ఆ కళలను సాకారం చేసుకుంటానికి ప్రయత్నించండి, తప్పకుండా ఉన్నత స్థానం తప్పకుండా చేరుకుంటారు అనేసి మనకి అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర పలకంశెట్టి జయప్రకాష్ గారు రాసినటువంటి మిసైల్ మ్యాన్ గా ఆయన అంటే చిన్నప్పుడు ఒక పూట గడవని పరిస్థితి నుంచి వాళ్ళ అమ్మగారు తను తినాల్సినటువంటి రొట్టెలను కూడా ఈ పిల్లలకే పెట్టి తను పస్తున్నటువంటి రోజుల నుంచి అంత భారతరత్న స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ వ్యాసం రాసినటువంటి జయప్రకాష్ గారు చాలా చాలా చక్కగా వివరించారు. దీని తర్వాత విబి ఆచార్యులు గారు ప్రజా చైతన్యమే ప్రగతికి మూలాలు అంటారు. ప్రజా చైతన్యం అనేది మనం అనుకుంటాము అభివృద్ధి చెందుతూ ఉన్నాము అని చెప్పేసి, కానీ అభివృద్ధి చెందుతున్నామా, మనం వెనక్కిపోతున్నామా అనేటువంటిది. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో తాగునీరు, సాగునీరు లేదు, తాగడానికి నీరు లేదు, కనీసం హాస్పిటల్స్ లేవు, మినిమం అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఇప్పటికీ కూడాను స్త్రీలకు ఏదన్నా ప్రసవ వేదన పడుతూ ఉంటే మంచం మీద వేసుకుని వాగులు దాటి కూడా తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అందుకని ఈ రోజు ఉన్నటువంటిది కాదు, దీనికి మనకు ప్రజా చైతన్యం అనేది ఇంపార్టెంట్.
ప్రజలలో చైతన్యం రావాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళ నుంచి అంటే మనం మనం డిమాండ్ చేసి మన సౌకర్యాలను మనం ఎలా పొందాలి అనేటువంటిది చక్కగా వివరించారు ప్రజా చైతన్యమే ప్రగతికి మూలాలు అనేటువంటి వ్యాసంలో బిబి ఆచార్యులు గారు. ఇక భారతదేశంలో మన ప్రాచీన గ్రంథాలయ చరిత్ర అనే దాన్ని గురించి చెప్తూ నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రత్యేకంగా తీసుకుని వివరించారు మన అల్లూరి శారద గారు. అంటే విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయము 6వ శతాబ్దంలో అది ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి విశ్వవిద్యాలయం. అక్కడికి గ్రీసు, మెసపటోమియా, తర్వాత ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి ఎంతో మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి అక్కడ చదువుకునేవారు, బౌద్ధ వాంగ్మయాన్ని అధ్యయనం చేసేవారు, ఖగోళ శాస్త్రము, మ్యాథమెటిక్స్ ఇట్లాంటివి అసలు అక్కడ లేనటువంటి శాస్త్రం లేదు, రసాయనిక శాస్త్రము. అందులో ప్రతి వాళ్ళు కూడా మనకి భాస్కర, వరహామిహిర, వీళ్ళందరూ ఆర్యభట్ట, వీళ్ళందరూ కూడా మనకు నలంద విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులు అని చెప్పచ్చు, బౌద్ధ ప్రొఫెసర్స్, ఆచార్యులు, బౌద్ధ ఆచార్యులు వీళ్ళంతా. దాని గురించి ప్రత్యేకంగా అంటే వివరణాత్మకంగా వివరించారు అల్లూరి శారద గారు మన నలంద విశ్వవిద్యాలయం గురించి. ఇక రామిశెట్టి రోషయ్య గారు ఇంతకు ముందే చెప్పారు కదా, శత వసంతాలు పూర్తి చేసుకున్న రామిరెడ్డి రోషయ్య గారు యుద్ధాలు వద్దు శాంతే ముద్దు. ఆయన జీవితంలో ఎన్ని యుద్ధాలు చూసి ఉండవచ్చు. మామూలుగానే మనకు సెల్ ఫోన్ టవర్స్ దగ్గర నుంచి, సెల్ ఫోన్ల వాడకం దగ్గర నుంచి, కంప్యూటర్ వాడకం దగ్గర నుంచి, మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రిక్ పరికరాల నుంచి వాతావరణ కాలుష్యం పెరుగుతోంది అని అంటే ఒక 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 యుద్ధం అనేటువంటిది సంభవించినప్పుడు అక్కడ అసలు ఆ వాతావరణం ఎంత కాలుష్యం అవుతుంది. ఇక రానున్న ఎన్ని సంవత్సరాల వరకు అక్కడ కనీసం గడ్డి కూడా మొలిచేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మనకు అందరూ సామరస్యంగా ఉంటే బాగుంటుంది, శాంతిగా ఉంటే బాగుంటుంది. ఈ యుద్ధాలు మనకు అవసరమా? శాంతి ముద్దు అనేసి రామిశెట్టి రోషయ్య గారు చెప్తారు. ఇక ఏపూరి గిరీష్ గారు నేనే పిఎం అయితే అని అంటే ఒక యువకుడు, ఒక నవ యువకుడు అంటే ఈ సమాజాన్ని మార్చాలి, ఒక సమాజాన్ని ఏర్పాటు చెయ్యాలి, అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలి అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఆయన నేను కనుక పిఎం అయితే ఫస్ట్ కులాలు నిర్మూలిస్తా, కొత్త కులం ఏర్పాటు చేస్తా. బాబో ఇదేంటి ఇప్పటికే ఉన్న కులాలతోటి ఇదైపోతుంటే మళ్ళీ కొత్త కులం అంట అని ఎవరు ఇబ్బంది పడొద్దు. కొత్త కులాలు అంటే విద్యార్థులతో ఒక కులము, రాజకీయ నాయకులతో ఒక కులము, వ్యాపారస్తులతో ఒక కులము, ఉద్యోగస్తులతో ఒక కులం అంటూ 4 కులాలు పెట్టారు. వాటి ధర్మాలు అలా విద్యార్థులకి ఒక టైం ప్రకారం వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకునేందుకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలి. ఉచిత విద్య, కేజీ టు పీజీ మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అలా అనమాట. అందుకని విద్యార్థులు చదువుకోవాలి, వ్యాపారస్తులు న్యాయంగా వ్యాపారం చేసుకోవాలి. ఇలా ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని సృష్టిస్తాను నేనే కనుక ప్రధానమంత్రిని అయితే అని ఆ నవయువకుడు రాసినటువంటి చాలా ఆశావహ దృక్పథంతో రాసినటువంటి వ్యాసం ఈ నేనే పిఎం అయితే అనేటువంటిది. ఓకే ఓకే. ఇక రాజమల్లు గారు రాసినటువంటి ఆడబిడ్డ అసలు ఎంత బాగుంటుందంటే ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు. ఈయన ఒక సింగరేణి కాలనీ ఎంప్లాయ్, కాలరీసీ ఎంప్లాయ్. అయితే ఆ ఆడపడుచుకి అంటే ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు అంటే 7వ తరగతిలో ఉన్నప్పుడు ఓ మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్పేసి పెళ్లి చేస్తారు. ఆ చిన్న పిల్ల అత్తవారింటికి వెళ్ళి పాపం పనులు రాక ఆ చిట్టి చిట్టి చేతులతోటి మళ్ళీ ఇంటికి పెద్ద కోడలు ఆ అమ్మాయి. ఆ పెద్ద కోడలు బాధ్యత అనమాట, ఇల్లంతా పని చేయడం. అంటే కోడలు వచ్చిందంటే అత్తగారు కూర్చోవాలా, అదనమాట. అందుకని ఇదంతా కోడలు బాధ్యతే అన్నట్టు ఇంటి చాకరీ అంతా చేసిన మీ అమ్మ నీకేం నేర్పించలేదా, ఇదేనా నేర్పించింది, ఇదేనా పనిచేసుడు అని ప్రతి పనికి వంకలు పెట్టేటువంటి అత్త మామలు, ఇక ఏ కారణం దొరికినా చితక్కొట్టే మొగుడు, ఇలాంటి బాధలన్నీ పడుతూ 2-3 పిల్లలు పుట్టినా కూడా ఆమె జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ప్రమోషన్ కోసం భర్త డిగ్రీకి కట్టినప్పుడు భర్తతోటి రిక్వెస్ట్ చేసి తను కూడా నేను కూడా డిగ్రీ కడతానండి అని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు చేయాలన్నా ఊళ్ళేలానా, నీకు చదివి ఇప్పుడు అవసరమా
అన్నప్పుడు అట్లా కాదు అని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేసి మొత్తానికి డిగ్రీ కంప్లీట్ చేసి, ఎంఏ కంప్లీట్ చేసి, ఎల్ఎల్బి కంప్లీట్ చేసి, ఒక లాయర్గా రిజిస్ట్రేషన్ చేసుకుని అసలు ఆ అమ్మాయి సాధించిన విజయాలు చదువుతూ ఉంటే నిజంగా అసలు ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అనంటే, అమ్మాయిలకి చదువు అనేదే ఆయుధం. సమానత్వం రావాలి, మనిషిగా గుర్తింపబడాలి అనంటే అమ్మాయిలకు చదువు ఎంత అవసరము అనేది రాజమల్లు గారు రాసిన ఆడబిడ్డ కథలో చాలా బాగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ శివనారాయణ గారు రాసినటువంటి అఖండ భారత్కు అర్థమే లేదు. ఎందుకు అంటే భారతదేశం అనేది సకల సంప్రదాయాలు, ఎన్నో రకాలైనటువంటి మతాలకు ఇది నిలయం. ఒక సంస్కృతి కాదు, వివిధ సంస్కృతులు, వివిధ రకాలైనటువంటి మతాలు, ఇవన్నిటి మేలు కలయిక మన భారతదేశం. చాలా మంది అనుకుంటారు కంటే అఖండ భారత్ ఒకప్పుడు హిందూ రాజులు పరిపాలించారు అని. కానీ ఒక మాట చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ, మొఘల్స్ కానీ, తర్వాత అశోకుడు కానీ ఎక్కువ విస్తరించినటువంటి రాజ్యాలు పరిపాలించారు. కానీ హిందూ రాజులు ఎప్పుడూ కూడా చిన్న చిన్న రాజ్యాలే పరిపాలించారు అని చెప్పి తన వ్యాసంలో మనకి శివనారాయణ గారు చెప్తారనమాట. అంటే అఖండ భారత్ అర్థమే లేదు, మనకు భిన్నత్వంలో ఏకత్వం కావాలి. కానీ అఖండ భారత్ అనేటువంటి ఉద్దేశంతో వన్ నేషన్, వన్ రిలీజియన్ ఇట్లాంటివి మనకు కుదరదు. ఎందుకంటే మన దేశంలోనే ఆ భిన్నత్వం అనేటువంటిది మనకు సహజంగా ఉన్నటువంటిది అనేది తన వ్యాసంలో శివనారాయణ గారు చెప్తారు. ఇక పద్మావతి రాసినటువంటి మానవీయతలోంచి మతంలోకి, అంటే ఆవిడ తన జీవితంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకుని, అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక మనిషికి తన పరిసరాల ప్రభావం అనేటువంటిది తన ఆలోచనల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే మనం ఎటువంటి సమూహంలో ఉన్నాము, ఆ సమూహం యొక్క ఆలోచనలు క్రమంగా మన ఆలోచనలను మార్పు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విషయం మనకు తెలియకుండానే మనం మారిపోతూ ఉంటాం. ఆ విషయాన్ని పద్మావతి అంటే నేనే అంటే మా అమ్మగారి గురించి నేను ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆ కథ రాయడం జరిగింది. ఇక మాయ డబ్బు అని సౌమ్య గారు, ఇప్పటిదాకా సారు సౌమ్య గారు ఎన్నో పోరాటాలు చేస్తారు అని చెప్పారు కదా, ఆ సౌమ్య గారు చెప్పినటువంటిది మాయ డబ్బు. డబ్బు అనేది మనిషి సృష్టించింది, కానీ మనిషి మీదనే ఆధిపత్యం సంపాదిస్తుంది. డబ్బు అనేది అవసరమే, కానీ మానవ సంబంధాలనుగా మట్టి కనిపించేంతగా డబ్బు ఉండకూడదు, డబ్బు యొక్క ప్రభావం ఉండకూడదు అనేసి సౌమ్య గారు ఎంత బాగా చెప్తారు. నాటి మానవుని జీవన విధానం పులి సురేష్ గారు రాస్తారు. ఏమంటారు, నాటి మానవ జీవన విధానం ఎలా ఉండేది? చక్కగా వ్యవసాయం చేసుకుంటూ, ఏదో పెరట్లో కూరగాయలు పండించుకుంటూ, అంటే ప్రకృతికి దగ్గరగా, ప్రకృతిలో మమేకమవుతూ వారి జీవన విధానం ఉండేది. అప్పుడు ఏ రోగాలు, రొచ్చులు, ఇట్లాంటి బీపీలు, షుగర్లు ఇట్లాంటి రోగాలు ఏమీ లేకుంటుండే ఇదివరకు. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే ముసలి వాళ్ళలాగా ఎందుకు అయిపోతున్నారు జనాలు? అంటే నాటి జీవన వ్యవస్థకు, జీవన విధానానికి వ్యతిరేకంగా ఈనాటి జీవన విధానం ఉంది. అంటే టెక్నాలజీ పెరుగుతోంది, మనకు హడావిడి పెరుగుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో మన అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. అందుకని నాటి జీవన విధానమే మళ్ళీ సరైనది, మళ్ళీ మనకు అది కావాలి అని చెప్పేసి పులి సురేష్ గారు తన వ్యాసంలో చెప్తారు. నెక్స్ట్ బంగారు నరసింగరావు గారు ఆశా వర్కర్స్ సేవలు అమోఘం, కానీ ఆదరణ మాత్రం శూన్యం. మనకు తెలుసు, కరోనా వచ్చినప్పుడు ఆశా వర్కర్స్ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత బాగా వాళ్ళు సర్వీస్ చేశారు అనేది. ఈనాటికి కూడా మాతా శిశు సంరక్షణ విధానాల్లో, తర్వాత గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ని కాపాడడంలో, ప్రజల యొక్క హెల్త్ని కాపాడడంలో వారి యొక్క పాత్ర అనేది మనకు అమోఘమని మనకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఎంత ఉంది? 10,000కు కూడా మించట్లేదు. అలాంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగించాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసలు పొందినటువంటి వాళ్ళు ఆశా వర్కర్స్. అలాంటి వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ సంపాదనే వాళ్ళ ఇంటికి ఆలంబన అయినప్పుడు వాళ్ళు సుఖంగా జీవించడానికి అనుగుణమైనటువంటి వేతనాన్ని మనం చెల్లించాలి కదా అనేటువంటిది ఈయన
బంగారు నరసింగరావు గారు ఆశా వర్కర్స్ సేవలు మాత్రం అమోఘము, కానీ వాళ్ళకు దొరికేటువంటి ఆదరణ మాత్రం శూన్యం అని చెప్తారు. నెక్స్ట్ బొమ్మగాని సోమయ్య గారు రాసినటువంటి పుణ్యాత్ముడు అనేటువంటి కథ ఉంటుంది. అది ఎంత బాగుంటుందంటే అది ఒక సోషో ఫ్యాంటసీ అన్నమాట. అంటే యమలోకం, ఫస్ట్ యమలోకం, ఆ యమలోకంలో యమధర్మరాజు గారు ఒక 4 ఆత్మల్ని ప్రవేశపెడతారనమాట చిత్రగుప్తుల వారు. దీంట్లో సోమయ్య గారు చెప్పదలుచుకున్నది ఏమిటి అనంటే, ఎలాంటి పనులు అంటే జనరల్ గా మనం అనుకుంటాము, మనం డబ్బు సంపాదించి మన తరతరాలకు మన వారసులకు అందించిపోతున్నాము, ఓ వాళ్ళు మనని ఎంత మెచ్చుకుంటారో, వాళ్ళు ఎంత సుఖంగా జీవిస్తారో, మన్ని చాలా అసలు గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మ నాన్న మాకు ఇంత ఇచ్చిపోయారు కదా అని చెప్పేసి. కానీ అందులో ఆయన ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆత్మ వచ్చేసి ఆ గ్రామ పెద్ద అన్నమాట. అంటే భూములన్నిటికీ కబ్జాలు చేసి అట్లా చేసి వాళ్ళకి ఇస్తారు. ఈయన పోయిన తర్వాత జనాలందరూ తిట్టుకుంటూ ఉంటారు, ఛీ ఇట్లాంటి వాడికి పుట్టారు, ఈడొక ఎదవా ఆడొక ఎదవా అని చెప్పేసి వీడికి ఏమీ గౌరవం ఉండదు. అలాగే రెండవ ఆత్మ ఒక ప్రభుత్వాధికారి, తనకున్నటువంటి అధికారంతో ఎన్ని లోపాయకారి వ్యవహారాలు చేసి డబ్బు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ తర్వాత పిల్లలు దాన్ని నిలబెట్టుకోలేరు, ఆ పిల్లలకు ఎటువంటి విలువ కూడా ఉండదు. మూడో వాడు రాజకీయ నాయకుడు, అన్ని కుట్రలు కుతంత్రాలు చేసి అన్ని బోల్డంత డబ్బు సంపాదించి ఇచ్చినా కూడా ఆడిని కూడా ప్రజలు ఎవ్వరూ తలుచుకోరు, చీచి ఆడ మొత్తం వాళ్ళ బంధువులకే కట్టబెట్టి మొత్తం అందరిది దొబ్బేసి కూర్చున్నాడు, ఆడేం మనిషి, ఆడి పిల్లలు సరే అని చెప్పేసి ఆయనకి విలువనియ్యరు. ఎవరు అంటే లాస్ట్ కు 4వ ఆత్మ ఏమిటంటే, ఆయన కష్టపడి చదువుకుని సమాజంలో తనలాంటి పిల్లల్ని చదివించి సమాజ అభివృద్ధికి కృషి చేస్తారు. ఆయన చనిపోయినా కూడా ఆయన బర్త్డేని తరతరాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇదిగో ఇతను పుణ్యాత్ముడు. అంటే మనకు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని సోమయ్య గారు అసలు ఎంత బాగా పుణ్యాత్ముడు అనేటువంటి స్టోరీలో వివరించారు అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ స్టోరీ చదివినప్పుడు. దాని తర్వాత బొమ్మగాని రుక్కయ్య గారు నాటకం అనేటువంటి వ్యాసాన్ని రాశారు. నాటకం అనేది అసలు ప్రజా చైతన్యానికి అదొక వేదిక. నాటకం చూస్తున్నంతసేపు నిజానికి మనని మనం మర్చిపోతాం. కావ్యేషు నాటకం రమ్యం అంటారు. అన్ని కావ్యాలలోకి కూడా నాటకం చాలా రమ్యమైనది. ఎందుకు అంటే దాంట్లో వాచికం, ఆంగికం, అభినయం, అందులో పాట, నాట్యం అన్నీ కలగలిసినటువంటివి, హావభావాలు, వాటికి తగ్గట్టు అలంకరణ, అసలు మనం అందులో ఒక పాత్ర అయిపోతాం అనమాట. ఆ నాటకం చూసినంతసేపు మనని మనం మర్చిపోయి అందులో ఒక పాత్రలాగా మనం ఊహించుకుంటాం. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది నాటకాలు. అందుకే సార్ అసలు ఎంత బాగా రాస్తారు అని అంటే, మాకు బీఈడిలో ఒక పేపర్ ఉండిందనమాట, ఆర్ట్ అండ్ డ్రామా అని ఒక పేపర్ ఉంది. ఆ పేపర్కి నేను తీసుకెళ్ళి ఈ బుక్ తీసుకెళ్ళి మా స్కూల్ లైబ్రరీలో పెడతాను. ఎందుకు అంటే ఆ పేపర్ రాయడానికి సార్ వ్యాసం ఒక్కటి చదివితే చాలు 80 మార్కుల పేపర్ అవలీలగా రాయొచ్చు అనమాట. అది ఆ నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళకి అది రిఫరెన్స్, అది 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 చదువుకునేటువంటి బుక్. ఎందుకంటే ఇంత చక్కగా ఇంత వర్గీకరణ చేసి ఇంత ఎనలిటికల్ గా మెయిన్ బిఈడి చేసినప్పుడు మాకు దొరకలేదు, కానీ కనీసం రానున్న తరాలకైనా దొరుకుతుంది కదా. తప్పకుండా రేపు పొద్దున పోయి ఈ బుక్ లైబ్రరీలో పెట్టేసి వస్తా. అట్లా మన రుక్కయ్య గారు రాసినటువంటి నాటకం అనేటువంటిది రాశారు. ఇక రోజారాణి గారు సమాజంలో తల్లి పాత్ర. అమ్మ ఉంటే కొండంత అండ అంటారు, ఏనుగంత తండ్రి కంటే ఏకుల ముట్టంత తల్లి ఉండాలి అని చెప్పేసి. అంటే అమ్మ అంటే ఆ అమ్మ ఇచ్చేటువంటి ధైర్యం అనేది ఎంత ఉంటుంది, అమ్మ ఎంత కష్టపడుతుంది, అమ్మ బాధ్యతలేంటి, అమ్మ ఎలా పిల్లల్ని పైకి తీసుకొస్తుంది అనేటువంటిది, అమ్మ పడేటువంటి కష్టాలు, అమ్మ చేసేటువంటి త్యాగాలను రోజారాణి గారు చాలా బాగా వివరించారు. సమాజంలో తల్లి పాత్ర, ఒక 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 పిల్లవాడిని తీర్చిదిద్ది ఒక చక్కటి పౌరుడిగా తయారు చేయాలి అంటే శివాజీని తీర్చిదిద్దినటువంటి తల్లి జిజియాబాయిని, ఒక అబ్దుల్ కలాంని అందించినటువంటి తల్లిని, అంటే ఎంతో గొప్ప గొప్ప, అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క అమ్మ యొక్క పాత్ర అనేది, వాళ్ళ అమ్మల పాత్ర అనిర్వచనీయమైనది. అందుకని చెప్పేసి మా రోజారాణి గారు రాసినటువంటి సమాజంలో తల్లి పాత్ర అనేది బాగా రాశారు.
స్నేహం అంటే జీవితం కుర్రపాటి వెంకట నారాయణ శర్మ గారు రాశారు. స్నేహం అంటే జీవితం. ప్రకృతికి గాలి, నీరు, ఆకాశం, నిప్పు ఎలా అయితే పంచభూతాల సహితంగా ఉంటుందో, అలాగే నీతి, నిజాయితీ, దానం, ధర్మం, శీలం వీటికి స్నేహం అనేటువంటిది ఒక పువ్వుకు పరిమళం లాంటిది అనేసి స్నేహం గురించి చెప్తారు. స్నేహం అంటే ఎలా ఉండాలి? అలసిపోయి ఆడుకుని వచ్చి ఒక చెట్టు నీడలో ఎండలో వచ్చి ఒక చెట్టు నీడకొస్తే ఎంత సేద తీరుతాం? అలాంటిది జీవితంలో ఒక స్నేహం. చక్కటి శుభోదయ వేళ చల్ల గాలి వీస్తూ ఉంటే మంచి ఫిల్టర్ కాఫీ తాగుతుంటే ఎంత చక్కటి అనుభూతి వస్తుంది. అలాంటిది జీవితంలో స్నేహం. అరమరికలు లేనటువంటి స్నేహం. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం అనేటువంటిది చాలా పవిత్రమైంది. మనిషికి ఒక చక్కటి స్నేహితుడు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, నాకేం పర్వాలేదు, నాకేమైనా నా ఫ్రెండ్ ఉన్నాడు, తను చూసుకుంటాడు అన్నటువంటి ధైర్యం ఉంటుంది. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని చెప్పి స్నేహం గురించి చాలా బాగా రాశారు నారాయణ శర్మ గారు. ఇక జర్నలిజం సవాళ్ళు గుమ్మడి హరిప్రసాద్ గారు రాస్తారు ఇంకొక వ్యాసం. జర్నలిజం అంటే మనకు తెలుసు, వార్తలను, విషయాలను ప్రజలకు చేరవేసేటువంటి మీడియా మనకు జర్నలిజం. ఇకపోతే అసలు అది లేకపోతే నార్ల వెంకటేశ్వరరావు గారు అంటారు, 10,000 మంది సైన్యం కంటే ఒక్క పత్రిక చాలు. పత్రిక ఒక్కటున్నా చాలు, 10,000 సైన్యం వేల అని. అసలు అంటే అంత పవర్ఫుల్ అన్నమాట పత్రిక. మనకు తెలుసు పత్రికల యొక్క పవర్ ఎంత అనేది. మనకు స్వతంత్ర ఉద్యమం కాలంలో పత్రికలను నిర్వహించినటువంటి పాత్ర, పత్రికల్ని వాళ్ళు బ్యాన్ చేసినటువంటి తీరు, పత్రికలు చేరకూడదు. ఎందుకు? ఆ పత్రిక అంటే అక్షరానికి అంత పవర్ ఉందన్నమాట. అలాంటిది తర్వాత ఈ రోజుల్లో కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోయి జర్నలిజం ఎలా అయిపోతోంది, వాళ్ళు చెప్పినటువంటిది మనం రాయాల్సిన పరిస్థితి, వాళ్ళు చెప్పినటువంటిది మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని అధిగమించాలి. ఎప్పుడూ కూడా వార్తాపత్రికలకు స్వేచ్ఛ అనేది ఉండాలి, ప్రశ్నించేటువంటి స్వతంత్రం అనేటువంటిది ఉండాలి అనేటిది ఈ జర్నలిజం సవాళ్లలో సార్ బాగా చెప్తారు మన గుమ్మడి హరిప్రసాద్ గారు. ఇక సేవా రంగంలో నా అనుభవాలు గద్దె వెంకటేశ్వరరావు గారు చెప్తారు. అంటే సార్ సేవా రంగంలో ఇప్పటిదాకా మన యాదగిరిరావు గారు ఏదైతే చెప్పారో, అంటే స్ఫూర్తి గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి ఇంగ్లీష్ క్లాసులు అయితేనేంటి, ఇవి కాకుండా ఆయన పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కింద ఫార్మసీ మెడికల్ స్టోర్ నిర్వహించడము, తర్వాత ఫ్రీ హెల్త్ క్యాంప్స్ పెట్టడము, ఇట్లా జనాలకు తర్వాత ఇంగ్లీష్ లెసన్స్ చెప్పడము పిల్లలకు, తర్వాత చిన్నపిల్లలకి వచ్చినటువంటి అంటే హెల్త్ క్యాంప్స్ అనుకోవచ్చు. ఇవన్నీ చేయడం కూడా నాకు చాలా సంతృప్తినిస్తుంది నా జీవితంలో. నేను కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను జనాలకి అన్న సంతృప్తి నాకు దక్కింది అనేసి చెప్తారు సేవారంగంలో నా అనుభవాలు అన్న విషయంలో గద్దె వెంకటేశ్వరరావు గారు. ఇక మహిళలు మరియు మూఢనమ్మకాలు కరి మల్లేశం గారు రాస్తారు. మహిళలు మరియు మూఢనమ్మకాలు. 100 మంది మగవాళ్ళను ఎడ్యుకేట్ చేయడం కంటే ఒక్క మహిళను కనుక ఎడ్యుకేట్ చేసినట్లయితే ఆవిడ ఎంతో మందికి ఆ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగిస్తుంది అనేది మనకు తెలుసు. అందుకని మహిళలు అసలు వెనకబడి ఉండడానికి కారణం ఏమిటి, ఈ మూఢనమ్మకాలకు కారణం ఏమిటి, వాటి వల్ల వాళ్ళు పడుతున్నటువంటి కష్ట నష్టాలేంటి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు ఆ మూఢనమ్మకాలు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మరి వీటిని అధిగమించాలి అనంటే ఏం చెయ్యాలి? విద్య, శాస్త్రీయ దృక్పథం ఇదొక్కటే ఈ మూఢనమ్మకాలను పారద్రోలేటువంటి కరవాలము అని చెప్పేసి మన కరి మల్లేశం గారు ఆయన రాసినటువంటి మహిళలు మరియు మూఢనమ్మకాలు అనేటువంటి వ్యాసంలో రాస్తారు. ఇక చరిత్రలో జరిగినటువంటి తప్పిదాలకు ప్రజలు మూల్యం చెల్లించాలా అని కృష్ణమాచార్యులు గారు ప్రశ్నిస్తారు. చరిత్రలో ఎప్పుడో ఏవో జరిగాయి, ఇప్పుడు వాటిని పట్టుకొచ్చి మధుర కానీ, లేకపోతే వారణాసి ఇది కానీ, లేకపోతే జ్ఞానవాపి కానీ, బాబ్రీ మసీదు కూల్చివేత గాను, ఇవన్నీ అంటే ఎప్పుడో జరిగిన వాటిని పట్టుకుని ఇప్పుడు ప్రజలందరూ విభజింపబడి కొట్టుకుని ప్రాణాలు తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషం పెంచుకుని ఇంత అంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు మనం మూల్యం చెల్లించాలా? ప్రజలందరూ మూల్యం చెల్లించాలా? మనం కలిసి ఉండలేమా?
అనేసి ప్రశ్నిస్తారు మన కృష్ణమాచార్యులు గారు. ఇక హిందుత్వ మతోన్మాదం ఆవరించిన భారతదేశము కర్తవ్యం. హిందుత్వ మతోన్మాదం మామూలుగా ఇంతకు ముందు చెప్పినట్టు ఒకప్పుడు ఆదిమ సమాజంలో మతాలు లేవు, ఏమీ లేవు, దైవం అనేది ఉండవచ్చు, కానీ మతం అనేది లేదు. కానీ ఈ మతము అనేటువంటిది ప్రవేశపెట్టిన తర్వాత, అంటే మానవుడు ఎప్పుడైతే సంచార జీవితం మాని విశ్రాంతి జీవితం గడపడం మొదలుపెట్టాడో అప్పుడు అతనికి ఆలోచనలు రేకెత్తాయి. ఆ ఆలోచనల్లోంచి వచ్చింది ఈ మతం. మతము మతంగా ఉంటే పర్వాలేదు, తన మతమేమో తనది, మన మతం అసలే పడదో అని ఒక పాట ఉంది కదా. అలాగా మతము అంటే ఒక అభిప్రాయం, ఓకే. కానీ పరమతాన్ని ద్వేషించక్కర్లేదు. అంటే పరమతాన్ని సహించలేనటువంటి అంత దాకా మన ఎమోషన్స్ వెళ్ళకూడదు. దాన్ని మతోన్మాదము అంటారు. నాది గొప్పది, వేరే వాళ్ళది కాదు అనేటువంటిది. ఎందుకు అంత మతోన్మాదము? అందుకని హిందుత్వ మతోన్మాదం అంటే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువైతుందన్నమాట. దీంతో ఏమైతుంది అని సార్ అంటారంటే, ఇప్పుడు మన మతాన్ని ఉన్మాద స్థితికి మనం చేరుకుంటే దాని నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు కూడా అంత ఉన్మాద స్థితికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక కుక్క కరవడానికి వస్తే దాని నుంచి కాపాడుకోవడానికి మనకు కర్రొద్దా? అలాగే మన ఈ పరిస్థితుల్లో అంటే ఒక మతం యొక్క ఉన్మాదం ఆ లెవెల్కి వెళ్తే దాని నుంచి కాపాడుకుంటానికి వాళ్ళు అదే రేంజ్లో స్పందించాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు ఈ మతోన్మాదం? ఒకప్పుడు భారతదేశంలో బౌద్ధ మతము, జైన మతము, చార్వాక మతము ఇట్లాంటివి ఉండేవి. ఆ తర్వాత వైష్ణవము, శైవము ఇవన్నీ కొట్టుకోవడాలు ఇవన్నీ పూర్తయినాయి. ఆ తర్వాత మనకు క్రైస్తవ మతము, ఇస్లాం మతము, పార్సీలు వీళ్ళను మన దాకా వచ్చారు, మనలో మమేకం అయ్యారు. కానీ ఈ రోజున ఒక మతం యొక్క అభిమానం అనేటువంటిది ఉన్మాద స్థితికి వెళ్తే కష్టమవుతుంది. ప్రజా జీవితం అనేది అల్లకల్లోలం అవుతుంది, ప్రజలలో సుఖశాంతులు నశిస్తాయి అనేటువంటి విషయాన్ని అసలు చాలా బాగా నాకైతే ఒక థీసిస్ చదివినట్టు ఉంటుంది సార్ వ్యాసం చదివితే. ఏది? హిందుత్వ మతోన్మాదం ఆవరించిన భారతదేశం మన కర్తవ్యాలు అనేటువంటిది నిజంగా థీసిసే సార్ అది మీరు రాసినటువంటిది. ఇక లాస్ట్, పర్యావరణ హితంగా మనిషి జీవించాలి అని గొడుగు యాదగిరిరావు గారు రాసిన వ్యాసంతో ఈ వ్యాస సంకలనము అంటే వ్యాసాల భాగం ముగుస్తుందన్నమాట. అంటే పర్యావరణానికి హితంగా, పర్యావరణాన్ని మనిషి పాడు చేయకుండా, పర్యావరణానికి హితంగా మనిషి ఉన్నంత కాలం పర్యావరణం మనని కాపాడుతుంది. ఎప్పుడైతే మనము పర్యావరణాన్ని నాశనం చేయాలని మనం పూనుకుంటామో, ఏది ఒక వ్యాపార దృక్పథంతో కానీ లేకపోతే ఒక పరిశ్రమలు పెట్టి డబ్బు విపరీతంగా సంపాదించాలి, కోటీశ్వర్లు కావాలి అనేటువంటి దురాశతోటి ఎప్పుడైతే ప్రకృతిని నాశనం చేసి పర్యావరణాన్ని నాశనం చేయడానికి పూనుకుంటామో, ఈ అతివృష్టి, అనావృష్టి, క్లౌడ్ బస్టర్స్ ఇవన్నీ మనకు ఇదివరకు లేవు. కానీ ఈ రోజున ఎందుకు వస్తున్నాయి అనంటే పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాము. అందుకే మనిషి ఎప్పుడే కూడా పర్యావరణ హితంగా జీవించాలి. పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి పనులు పనికిరాదు. పర్యావరణాన్ని నాశనం చేసుకోవడం అంటే భస్మాసుర హస్తమే అది అని గొడుగు యాదగిరిరావు గారు చాలా చక్కగా మనిషి పర్యావరణ హితంగా జీవించాలి అని మాటలతో, కవితలతో ఆయన వ్యాసాన్ని రాస్తారు. దీని తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేసరికి అనుబంధం. మన కుంబడి కృష్ణప్రసాద్ బాబు గారు చనిపోయారు కదా, ఆయన రాసినటువంటి నా జీవిత పయనం అనేది నిజంగా అసలు చదవాల్సినటువంటిది. కళ్ళంబడ నీళ్ళు వస్తాయి ఆయన జీవిత ప్రయాణం కనుక చదివినట్లయితే. మనము అసలు ఎంత కష్టపడ్డారు ఆయన, వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ నాన్నగారు ఆయన చదివించడానికి ఎంత ఇబ్బంది పడ్డారు. ఆయన దృఢ సంకల్పంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తము, వాళ్ళ అన్నయ్య, తను, వాళ్ళ తమ్ముడు అసలు ఎంత బాగా చదువుకున్నారు. వాళ్ళు చదువుకోవడమే కాదు, వాళ్ళలాంటి వాళ్లకు వాళ్ళు ఎంత బాగా సహాయం చేశారు. 10 మందిలో వాళ్ళ పేరు ఈ రోజుకి అలా నిలిచిపోయింది అనంటే వాళ్ళెంత సమాజానికి హితమైనటువంటి పనులు చేశారు. అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు జీవిస్తే ఇంకా 10 మంది బాగుపడేవాళ్ళు. కానీ దురదృష్టం ఆయన మన మధ్యలో లేకుండా చేసింది. ఆయన రాసినటువంటి నా జీవిత పయనం అనేటువంటి వ్యాసం తప్పకుండా అసలు చదవాలి. అది ఎంత చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.
తర్వాత ఆయన రాసినటువంటిది విలియం హార్వే గురించి, శాస్త్రవేత్త గురించి. అది మామూలుగానే ఉంటుంది. ఇక యాదగిరిరావు గారు గాని, జయరాజు గారి, తర్వాత శ్రీమన్నారాయణ సారు, శివన్నారాయణ సారు, వీళ్ళందరూ కూడా కృష్ణబాబు గారితోటి వాళ్ళకున్నటువంటి వాళ్ళ అనుబంధాలు, ఆప్యాయతలు, వాళ్ళతో వీళ్ళకున్నటువంటి ఆ అటాచ్మెంట్ అనేటువంటిది ఆ అనుబంధంలో అందరూ చక్కగా వివరించారు. ఈ పుస్తకాన్ని మాత్రము ఆద్యంతము ముందు మాట దగ్గర నుంచి చివరికి సమాప్తం వరకు కూడా తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్.